కమర్షియల్ సిలిండర్లు కట్ అయిన తర్వాత కట్టెలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అండ్ దాంతో పాటు ఇండక్షన్ స్టవ్ లో కూడా. సో కట్టెలకి ఇండక్షన్ స్టవ్ లో డిమాండ్ పెరిగిందని నేను వాళ్ళ రేట్లు లేదంటే వాటి రేటు పెంచాలని ఎవరో మీరు తీసుకోవాలని చెప్పట్లే. ప్రస్తుతం ఉండే పరిస్థితి అట్లుంది. ఇక ప్రెసెంట్ నేను హాస్టల్ ఉన్నా, ఓయూకి సంబంధించిన హాస్టల్ ఇది, న్యూ గోదావరి హాస్టల్. సో హాస్టల్ సంబంధించిన మెస్ వెనకాల ఉంటది. సో ఆ మెస్ ల పరిస్థితి ఏందో ఒకసారి మీరు చూడండి. కరెక్ట్ పాపం 6 నెలల క్రితం వరకు కూడా వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేసారు. కానీ 6 నెలల నుంచి కట్టెలు వద్దు, గ్యాస్ పొయ్యిల పైన వంట చేయండి అని చెప్పడం. అండ్ దానికి సంబంధించిన చాలా పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసారు. అండ్ దానికి సంబంధించిన గ్యాస్ లైన్ ఏర్పాటు మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు చూస్తే అన్ని పొయ్యిలు ఏకదం బంద్. ఏ పొయ్యి కూడా అంటించలేని పరిస్థితి, ఏ పొయ్యి కూడా ఆన్ చేయలేని పరిస్థితిలా కనిపిస్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడ కుక్ చేసే వాళ్ళతో అండ్ హెల్పర్స్ తో వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకుందాం. పరిస్థితి తెలుసుకునే ముందు ఆల్రెడీ కళ్ళు మనకు చూస్తే కనిపించేస్తుంది ఏంటంటే గ్యాస్ బంద్ అయింది, కట్టెల పొయ్యి మళ్ళీ మొదలైన పరిస్థితి. సో ఒక్కసారి ఈ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది కట్టెల పొయ్యి పైన వండడం పెట్టడం అంటే. అమ్మ నీ పేరేంటి? నా పేరు శ్రీ శోభ బేట. ఏంటి నీ పేరు? మాది కమటన్ పోస్ట్ దంచెడిది రుబ్బెడిది మిరపకాయలు ఇల్లు వేయాలి దంచాలి రుబ్బాలి బియ్యం కడగాలి కూరగాయలు కడిగేయాలి ఇగో అవి వేయించుకోవాలి చట్నీలు వేసుకోవాలి. మేము ఇగో ఈ పండ్లు కమటన్ పోస్ట్ మాది ఇగో వీళ్ళు పిరి వర్కర్లు కదే మాది. వీళ్ళు పిరి వర్కర్లు వీళ్ళు. నేను కొలు మనిషిని నేను విన్నావా. ఇగో మేము వచ్చి పొద్దుగాలతో 8:30కు వస్తాం. 8:30కు వస్తే అట్లా గ్యాస్లు అన్ని రెగ్యులేటర్లు ఇచ్చి పైపులు పక్కన పెట్టి కానొస్తున్నాయి. పైప్ పక్క పెట్టి కాలుస్తారు అంటే గ్యాసులు తెప్పియలేదు, తెప్పిస్తలేరు. కట్టెలు తెప్పించడం చేయమని అంటున్నారు. కేటేకర్లు కొత్త వాళ్ళు వచ్చారు, పాత కేటకర్లు ఇళ్ళగొట్టేసారు. కొత్త కేటకర్లు వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని సంపక తింటారు వీళ్ళు తెలుసా. ఈ టైంకు అందియకపోతే పిల్లలు ఏమో గడబడి చేస్తారు. ఇప్పుడు ఆ పొయ్యిలు మండాలంటే గ్యాసుల మీద చేసింది వంట వేరే అవుతుంది, కట్టెల పొయ్యి మీద చేసింది వేరే అవుతుంది కదా. కొంచెం టైం పడుతుంది. అది వాళ్ళు ఆగుతలేరు వాళ్ళు తెలుసా. వాళ్ళు ఆక మా మీద ఒక దౌర్జన్యం చేస్తే మేమేం చేస్తాం, మేము చేస్తే చేస్తాం. మరి మాదేం తప్పు, గ్యాసులు తెప్పియాలి కదా. చెప్పు మళ్ళీ తెప్పిస్తలేడు. మరి ఎప్పుడు తెప్పిస్తాడో ఏమో తెలియదు. 2 రోజులు 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి పొద్దంతా ఇదే కష్టం ఒక కూర, సాంబారు, పచ్చిపులుసు, కర్రీ అయినగా అన్నం 2 కుండలు అన్నం, ఒక క్వింటల్ అన్నం. ఆ పొద్దున 60-70 కిలోలు, సాయంత్రం 70 కిలోలు. 2 పూటలు అన్నం, 2 పూటల కూర, 2 పూటల పచ్చిపులుసు, 2 పూటల సాంబారు, 2 పూటలు పాలకూర పప్పు. ఇవన్నీ కావాలంటే కొంచెం టైమింగ్ వేరే ఉంటుంది కదా. గ్యాసుల మీదనేమో తొందరగా అయిపోతుంది, కొంచెం సుఖం అనేది ఉంటుంది. ఇప్పుడు కట్టెలు మండాయి, పచ్చి కట్టెలు వేయించిండాడ తెలుసా. ఇక మంచిగా చేసిన వాళ్ళనేమో తీసేసారు, బేగాలు ఏం చేసిన వాళ్ళు బేకార్లను తెప్పించి ఈ కట్టెలతో కష్టమవుతుంది కదా తెలుసా. ఎండాకాలం ఇంకా ఎండలు ముదురుతున్నాయి, ఎట్లా ఉండలేకపోతాం. ఇప్పుడు ఎట్లుండదు ఇక్కడ. ఇంకా కొంచెం అయితే ఎండ చాలా ముదురుతుంది తెలుసా. ఇట్లా ఎదగాలుతుంది, పండుగ కూడా నిద్ర రాదు ఈ పొగలకు తెలుసా. అట్లుంది. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు సార్ మేడం మీరు? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. ఏంది మరి ఎప్పుడన్నా ఈ 6 సంవత్సరాలు ఇట్లా గ్యాస్ సిలిండర్లు బంద్ అయినాయా? లేదు, నేను వచ్చిన కానీ కట్టెల పొయ్యిలో ఉండే ఫస్ట్ లా. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి గ్యాస్ సెట్ చేస్తారు వీళ్ళు. ఇక 6 నుంచి గ్యాస్ లో ఉన్నాయి కదా కొంచెం నిమ్మలమైన. గ్యాస్ పై కెపాసిటీ ఎంత? ఎన్ని కేజీలు ఉడుకుతుంది? ఉడుకుతాయి. పొద్దున 70 కిలోలు, సాయంత్రం 70 కిలోలు. పెద్ద స్టవ్. పెద్ద స్టవ్. మరి ఏమై ఇప్పుడు అంతా కూడా గ్యాస్ సిలిండర్ లేదా కూడా ఆన్ లేవు, కట్టెల పొయ్యి మీద బగోన్ ఎక్కించారు. అట్లా మీరు గ్యాసులు లేవంట, గ్యాసులు వస్తలేవు అంటున్నారు. 4 రోజులు గ్యాసులు బంద్ అయినాయి అని చెప్తున్నారు. మరి గ్యాసులు బంద్ అయినాయా తేలేక చెప్తున్నా మాకు తెలియదు. కట్టెల పొయ్యి వండని కట్టెలు కూడా తెచ్చి వస్తున్నారు. ఇక వీటి మీదే వండుతున్నాం. ఈ ఎండల కాలం ఈ రేకుల గడుపు పక్క ఉన్నవాళ్ళని లావు ఉన్నవాళ్ళ కొంచెం మాకు ఇబ్బంది, కొంచెం మంటకు వేడికి కానీ చెయ్యాలి తప్పదు. ఇక మేము 5 గంటల నుంచి పొద్దున్న 5 గంటలకు వచ్చినామంటే కుక్కులు వాళ్ళు వచ్చి చేస్తారు. ఇక టైంకి అందియాలి వాళ్ళకు. ఆ పిల్లలకు కూడా ఈ స్టూడెంట్స్ కూడా కొంచెం ఓపిక లేదు. ఇంత కష్టపడి చేస్తారు కదా, కొంచెం వెనక ముందైనా ఆగుదాం తిందామని లేదు. టైంకి కాలేదని కొట్లాడరు. ఏదైనా కొంచెం మిస్టేక్ అయిపోయినా మా మీద నొల్లి. అన్నం, పప్పు, చారు, కూర వండుతున్నారు. మరి టిఫిన్ల పరిస్థితి ఏంటి? టిఫిన్లు అందుకే మేము దోశ బంద్ చేసినాం. గ్యాసులు వస్తలేమని దోశ బంద్, చపాతి ఒకటి ఇస్తున్నాం. చపాతీకి ఎట్లైనా ఇవ్వాలి తప్పదు. గ్యాసులు వాళ్ళు బ్లాక్ లో తెచ్చుకొని ఎట్లైనా తెచ్చుకోండి, చపాతి ఇవ్వాలి, దోశ ఇవ్వాలి. ఇక పొద్దున్న కిచిడి ఇవ్వాలి, కిచిడి ఇచ్చినాం. ఉప్మా, కిచిడి అవి ఇవ్వాలి. టిఫిన్లు కూడా కట్టెల మీద చేయాలి తప్పదు. ఇప్పుడు కట్టెల మీద చేయాలి ఓకే, కానీ దోశలు వేయాలన్నా రొట్టెలు కావాలన్నా మరి వాటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి కేటేకర్ చూసుకోవాలి. కేటేకర్ బ్లాక్ లో తెచ్చుకొని ఏమైనా చేసుకోవాలి. వాళ్ళ గ్యాసులు ఎట్లైనా తెలితే వాళ్ళు తప్పదు. దాని గురించి వాళ్ళకు ఏ రోజుకి ఏ టిఫిన్ ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి.
ఇక మాకు ఇక జర వాళ్ళని బతలాడుకొని ఈ రోజు ఇది అందదు, ఈ రోజు ఈ కిచిడి ఈ ఉప్మా చేస్తామని వాళ్ళకి చెప్తే ఓకే అంటే మేము చేస్తాం. లేకపోతే వాళ్ళు అనుకున్నది కావాలంటే కేటకర్ ఏమన్నా తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. మీకు ఇంటికాడ ఎట్లుంది గ్యాస్ సిలిండర్? మాకు ఇంటికాడ 950 రూపాయలు ఉంది. మంచిగానే వస్తుంది మాకు బుక్ చేస్తే. ఏ మంచి రావు అని చెప్తారు కానీ ఇంకా మాకు మంచిగానే వస్తుంది. ఇంటికాడ వస్తుంది. వస్తున్నాయి. ఇంటికాడ అయితే ఏం బాధ లేదు. ఏం బాధ లేదు. లేదు. ఇక ఈడ క్యాంటీన్ కే తిప్పలైతుంది. ఈ ఆశలే గ్యాస్ లేవు. ఇక్కడ మన ఇంటికాడ చిన్న వంట కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఇక పెద్ద వంటలు కాబట్టి అర్థం చేసుకుంటాం. రోజుకి ఎన్ని సిలిండర్లు ఉడుస్తాయి? రోజుకు పొద్దున్న 2 వస్తాయి, టిఫిన్ కోటి లంచ్ కోటి, సాయంత్రం లంచ్ కోటి, 3 వస్తాయి. రోజుకి 3 సిలిండర్లు కావాలి. ఎట్లుందమ్మా కట్టెల పొయ్యిలు పెట్టుకుంటే? కట్టెల పొయ్యిలు బాగాలేదు మేడం. ఆ, గాస్ అయితేనే మంచిగా ఉంటుంది ఆ. అంతే. ఎన్ని రోజులకి ఈ కట్టెలు? ఇప్పుడు 4 రోజులు అంది. ఆ పచ్చి కట్టెలు ఇక కండ్లు మండుతున్నాయి, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. వెండ వేడికి ఇదంతా ఇక అదైతేనే జర బాగుంటది. కట్టెల పొయ్యి బాగుంటది. ఇక కాళ్ళకి ఏడి కొడుతుంది. ఇంతకుముందు కూడా కాళ్ళ మీద డేకిసపడ్డది నాకు లేడీ హాస్టల్లో. అట్లా అనేసి సమస్య. ఈ కట్టెల పొయ్యి మీద వంట అవుతుందా? ఇంకా చేయాలి, ఇక కష్టపడాలి. డ్యూటీ జీతం కావాలంటే ఖచ్చితంగా చేయాలి. వద్దనుకుంటే ఇంట్లో కూర్చోరంటారు. మేము ఏం చేయాలి అంతే, ఇంకేం లేదు. మాత్రం తెప్పించాలి. ఇక తెస్తానంటారు కదా, 5 రోజులకు వస్తాయని అని అన్నారు. 5 రోజులకు వస్తాయంటారు. మరి ఈ కట్టెల పరిస్థితి ఏంది? కట్టెల పొయ్యి మీద తెప్పించాలి. అవి తెప్పించి రాలే తెప్పించేసిర్రు. ఒక లోడ్ తెప్పించారు, అది అయిపోయిన దాకా మరి తెస్తారో తెలియదు మేడం మాకు. అంతే. ఇక పొద్దున ఒక కిచిడి ఉండేందుకు పెద్ద నెల్లు పెట్టుకురు పిల్లలు. అవి కిచిడిలో ఏమో పురుగు వచ్చింది అనేసి కిచిడి ఎందుకు పెట్టి దోశ పెట్టాలంటే మరి రుబ్బుతాం కానీ గాస్ లేదు కదా. గాస్ ఉంటేనే వాళ్ళ దోశ వస్తుంది. ఊతప్ప దోశ చపాతి మాత్రం గాస్ మీద, అన్ని దీని మీద. ఇక మన బోండా దాని మీద వేసినాం, ఇంకా చేయి కూడా కాదు మేడం మాకు. ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి. ఏక తప్పదు. ఇంకా వేయక తప్పదు కదా. వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చారమ్మా అని అంటారు. ఇక జీతం ఆపుతాం అది ఇది అని అంటారు. ఇక అంతే. ఇక చేయనీకేమో ఈడ కష్టం. కష్టం. ఇక మరి ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు కట్టెల పొయ్యి మీద దోశలు, దోశలు ఇటు ఏం రావు. పూరు మాత్రం దాని మీద తీస్తాం మేడం. అటు ఇటు దోశలు, చపాతీలు. చపాతి ఊతప్ప గాస్ పొయ్యి మీద. కూడా తింటేనే బోండాలు కూడా దాని మీద వేస్తాం. చేయిలు అన్ని కాళ్ళని చేతులు పోతాయి కదా. మొత్తం ఇట్లా వేసిన కొద్ది అదేమో నిలబడేస్తాం కదా మేడం. ఇట్లా మామూలుగా వేస్తాం అట్లా అనేసి ఇదేమో అంతే. నిల్చొని. నించొని వేయాలి.